అంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, నేనేం చెప్తున్నా మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, రైట్. సో మీ దగ్గరకు నేనేం చెప్తున్నా మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, సో మీ అప్లైనర్ మీ దగ్గరకు వస్తున్నాడు, వాళ్ళని చిలకనగా చూడొద్దు. దయచేసి వాడిని చులకనగా చూడొద్దు. వాడు ఒక గొప్ప లైఫ్ తీసుకుంటే మీకు కూడా ఒక గొప్ప లైఫ్ ఇవ్వడానికి మీ దగ్గరకు వస్తున్న విషయాన్ని గమనించండి. సో వెస్టేజ్లో 100% మీరు సక్సెస్ అవుతారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. సో నెగిటివ్స్ని వదిలేసేయండి. ఎవరు ఏది చెప్పినా వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. చెప్పే కదా 73వ వ్యక్తి జాయిన్ అయినా ఎవడు కొనలేదు, 74వ వ్యక్తి నా దాంట్లో జాయిన్ అయ్యి అప్పుడు కొన్నాడు ₹1000 నాకు. నెక్స్ట్, హంగ్రీ. ఆర్ యూ హంగ్రీ ఫర్ ద గుడ్ అండ్ రిచ్ లైఫ్? ఖచ్చితంగా ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి. ఖచ్చితంగా ఏముండాలండి? ఆకలి ఉండి తీరాల్సిందే. సో మీరు ఈ కంపెనీలో ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, చాలామంది మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు నిన్న మార్నింగ్ అనుకుంటే ఒక అతను అడిగాడు, సార్ నేను జాయిన్ అయ్యి 6 years అయింది సార్ వెస్టేజ్లో, ఇంకా నెలకి 1,70,000 తీసుకున్నాను సార్. సార్ ఎలా సార్ మీరు జాయిన్ అయ్యి 2.5 yearsకి 5 లక్షలు ఎలా తీసుకున్నారు సార్ అని నన్ను అడిగాడు. సో దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ర్యాబిట్ నక్క ఆకలి కోసం తిరుగుతూ ఉంది అడవిలో. ఈ లోపు ఒక కుందేలు కనపడింది దానికి. ఇక కనబడగానే ఆకలి మీద తిరిగి నాకు ఆగుద్దా, పరుగు 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 దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. ఈ లోపు ఆ కుందేలు కూడా దీనికి ఎక్కడ ఆహారం అయిపోతా అని చెప్పి అది కూడా పరిగెత్తడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద చెట్టుకు ఉన్నటువంటి చిన్న త్వరలో ఆ కుందేలు దూరేసింది. ఈ నక్క అక్కడికి వెళ్ళి, అరే కుందేలు, నీతో ఒక మాట చెప్పాలి, నీకన్నా నేను బలశాలిని కదా, నీకన్నా బాగా తెలివైనోడిని కదా, నీకన్నా బాగా పరిగెత్తగలను కదా, నీకన్నా అన్నీ బాగా చేయగలను, మరి నేను ఎందుకు పట్టుకోలేకపోయినంటావు అని ర్యాబిట్ని అడడం జరిగింది. అప్పుడు అది చెప్పిన మాట, అయ్యా నక్కరాజా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వేమో నీ ఆకలి కోసం తిరుగుతున్నావు, నేనేమో నా ప్రాణం కోసం తిరుగుతున్నా, మరి ఏది గొప్పయ్యా అన్నాడంట. సో వెస్టేజ్లో చాలామంది ఆకలి కోసం వస్తున్నారు. నేను ఆకలి కోసం రాలా, జీవితం కోసం వెస్టేజ్లోకి వచ్చా. ఈరోజు ప్రాణం అనుకుని వెస్టేజ్ వర్క్ చేస్తున్నా. మీరు కూడా ఆకలి కోసమో టైం పాస్ కోసం రావద్దండి. వెస్టేజ్ జీవితం అనుకుని పని చేయండి. 100కి 200% సక్సెస్ సాధిస్తారు. వెస్టేజ్ని జీవితం అనుకుని మీరు పని చేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. చాలామంది కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, 100% సక్సెస్ సాధించలేరు. సో మీరు నాలాగా 2.5 lakhs 5 lakhsకి వెళ్ళాలి అంటే మీరు జీవితం అనుకుని పని చేయండి, 100కి 100% సక్సెస్ సాధిస్తారు. ఖచ్చితంగా మీకు ఆకలి ఉండాలి. ఎవరైతే ఆకలి తీసుకున్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వడం జరుగుద్ది. ఎవరైతే ఆకలి తీసుకోరో ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వడం జరగదు. నెక్స్ట్, సింపుల్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ నిన్న మన ద గ్రేట్ లీడర్ మిస్టర్ సుబేష్ శెట్టి సార్ కొన్ని చెప్పాను. నేను ఆల్రెడీ ఒక బిజినెస్ చెప్తా. ఇట్ ఇస్ మై బిజినెస్. మీరు ఖచ్చితంగా ఈ వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది నా బిజినెస్ అని ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఇది నా బిజినెస్, ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్. నేను ఈ రోజు అందరూ ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఈరోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ, మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న అప్లైనర్లే. ఎస్, ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మీ అందరికి అప్లైనర్లే. సో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా మేము వెస్టేజ్ చేస్తాం. బుల్లెట్ రాము సార్, రంజిత్ సార్, మీ టీం వాళ్ళు వచ్చారు కదా, మీరు వాళ్ళు మానేస్తారు వెస్టేజ్, మీరు మానేస్తారా? గట్టిగా కొద్దిగా చెప్పండి సార్. నుంచి మానేస్తారా సార్? చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. నేను మాత్రం ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అక్కడ దాకా ఎందుకు? సాహు సార్ వచ్చారు, మీరున్నా సాహు సార్ ఉంటారు, మీరు లేకపోయినా సాహు సార్ ఉంటారు. బుల్లెట్ రామ్ ఉన్నారు, మీరున్నా బుల్లెట్ రామ్ ఉంటారు, మీరు లేకపోయినా బుల్లెట్ రామ్ ఉంటారు. చందు ఉన్నాడు, మీరున్నా చందు ఉంటాడు, మీరు లేకపోయినా చందు ఉంటాడు. ఇట్ ఈస్ మై బిజినెస్. మిమ్మల్ని నమ్ముకు నేను రాలా, నమ్ముకు నేను వచ్చా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు, వీళ్ళు ఉన్నారు కాబట్టే మీరు వచ్చారు. సో మా కోసం మీరు రావద్దు సార్, మమ్మల్ని బాగు చేయడానికి మీరు రావద్దు. వెస్టేజ్లోకి మా కోసం మీరు రావద్దు, దయచేసి మమ్మల్ని బాగు చేయడానికి రావద్దు. మీరు వచ్చినా మా ఇన్కమ్ పెరుగుద్ది, మీరు రాకపోయినా మా ఇన్కమ్ పెరుగుద్ది. బికాజ్ ఆఫ్ మాతో పాటు మీరుంటే, మీకు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. మాతో పాటు మీరుంటే, మీరు కూడా మాతో పాటు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి, రైట్? సో మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా వెస్టేజ్ చేస్తాం. మాతో పాటు కూడా మీరుంటే మేము హ్యాపీ, రైట్? దయచేసి ఇది అప్లైనర్ బిజినెస్, అప్లైనర్ కోసం అని మీరు దయచేసి చేయొద్దండి. మీ లైఫ్ కోసం ఇది మీరు చేయండి, 100కి 100% దీంట్లో సక్సెస్ అవుతారు. సో వెస్టేజ్ అనేది సార్, ఈరోజు మొక్క పెడితే రేపు కాయ రాయదు. ఈరోజు మొక్క పెడితే దయచేసి రేపు కాయదు.
కొంత టైం పట్టుద్ది. సో మీరు వెస్టేలో జాయిన్ అవ్వాలంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎవరైతే ఈరోజు ఈ ట్రైనింగ్ వచ్చారో మీరు ఎవ్వరు కూడా దయచేసి 10,000 కోసమో 20,000 కోసం 30,000 కోసం 40,000 కోసం 50,000 కోసమో వెస్టేలో జాయిన్ అవ్వద్దు. వర్క్ చేయొద్దు. 10,000 కావాలి వద్దు వెస్టేలోకి, 20,000 కావాలి వద్దు వెస్టేలోకి, 40,000 కావాలి వద్దు వెస్టేలోకి, 1,00,000 కావాలి వద్దు వెస్టేలోకి. 10,000 కోసం 20,000 కోసం దయచేసి మీరు వెస్టేలో జాయిన్ అవ్వద్దు సార్. ఈ 10,000 కోసం 20,000 కోసం బయట మీరు కొబ్బరి బొండాలు పెట్టుకున్నా, టీ స్టాల్ పెట్టుకున్నా, చిన్న చిన్న బజ్జీలు వేసుకున్నా, చిన్న పునుగులు పెట్టుకున్నా, ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్నా ఈజీగా మీకు 10, 20, 30,000 రూపాయల ఆదాయం ఈజీగా వచ్చేస్తుంది. దయచేసి మీరు 10,000 కోసం 20,000 కోసం 30,000 కోసం దయచేసి వెస్టేలోకి రావద్దు. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వెస్టేలో రకండి. మీకంటూ ఒక సొసైటీలో మంచి నేమ్ కావాలంటే వెస్టేలోకి రండి. మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే వెస్టేలోకి రండి. సో మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే వెస్టేలో రండి. మీరు మాలాగా లగ్జరీ కారులో తిరగాలనుకుంటే వెస్టేలో రండి. మీకు కూడా ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనుకుంటే మీరు వెస్టేలో రండి. మీకంటూ ఒక సెలబ్రిటీ హోదా కావాలంటే వెస్టేలో రండి. మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు, సొసైటీలో మీకంటూ ఒక నేము ఫ్రేము ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ కావాలంటే మీరు వెస్టేలోకి రండి తప్ప దయచేసి 5,000 కోసమో 10,000 కోసం 30,000 కోసం ఈరోజు వెస్టేలో రావద్దు. ఇంకేం కావాలి సార్? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? ఒక కంప్యూటర్ ముందు కంప్యూటర్ కొట్టుకుంటూ కూర్చునేవాడు. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే సుమారు 1000 మంది వింటున్నారే. ఇంకా వెస్టేజ్ నాకేమి ఇవ్వాలి సార్? ఇంకా వెస్టేజ్ నాకేమి ఇవ్వాలి సార్? ఈరోజు నేను తెల్లారు లెగిస్తే కారులో ఏసీలో తిరుగుతున్నాను సార్. ఇంకా నాకు వెస్టేజ్ ఏమి ఇవ్వాలి సార్? చెప్పండి. ఇవాళ వెస్టేజ్ అరే నెలకి 5 లక్షలు సార్ ఇన్కమ్. 5 లక్షలు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 లక్షలు. అరే ఈ 5 లక్షలు ఏం చేద్దాం అనే లోపు ఇంకో 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. అరే ఇంకో 5 లక్షలు ఏం చేద్దాం, ఇంకో 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్.